వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఇస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మా ఇంట్లో మా చిన్న తమ్ముడు పెళ్లి సందడి అయితే మొదలైపోయింది. ఇక పెళ్లి పనులు అంటే మామూలుగా ఉంటాయా? స్పెషల్లీ షాపింగ్, చుట్టాలు, ఆ హడావిడి అస్సలు చెప్పనవసరం లేదు. పల్లెటూరులో పెళ్ళంటే ఆ కళే వేరండి. మా ఇంట్లో పెళ్లి విశేషాలని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే టు బీ బ్రైడ్ అండ్ టు బీ గ్రూమ్ కి యూస్ఫుల్ గా ఉంటుంది కంటెంట్ అంతా. ఎవ్రీ మండే అండ్ సాటర్డే వెడ్డింగ్ సిరీస్ లో భాగంగా మీకు వీడియో అయితే రిలీజ్ అవుతుంది. ఇవన్నీ మిస్ కాకూడదంటే మీరు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అయితే గోల్డ్ షాపింగ్ వీడియో చూద్దాము. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాము. భీమవరానికి అరౌండ్ 3:34కి బయలుదేరాము. భద్రాచలం నుంచే వెళ్తున్నాము గోల్డ్ షాపింగ్ చేయడానికి. ఈ సిరీస్ అంతా కూడా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతుంది. ఏమేమి గోల్డ్ కొంటున్నాము ఏంటి అన్నది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. ఇది మా గ్రామ దేవత అన్నమాట. ఏ ఊరు వెళ్ళినా సరే ఈ టెంపుల్ని దాటే వెళ్తాము. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అన్నది మాకు ఆనవాయితీ. డెఫినెట్గా ఏ ట్రావెల్ చేసినా ఏ ట్రిప్కి వెళ్ళినా ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి వెళ్తాము. అమ్మవారిని చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేశాక మీ అందరికీ ట్రై చేస్తాను చూపించడానికి. ఓకే. టెంపుల్ వచ్చేసి భద్రాచలం కొత్తగూడానికి మధ్యలో పాలవంచ అనే గ్రామంలో ఉంటుంది. చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఎవరైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు, ఊరు దాటుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆగి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇక్కడ మా తమ్ముడు కూడా పూజ చేసి చక్కగా కొబ్బరికాయ కొట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది అమ్మవారి జన్మస్థలము. ఇక్కడే అమ్మవారు ఫస్ట్ వెళ్తారంట. తర్వాత లోపల గర్భగుడిలా కట్టి అక్కడ డెవలప్ చేశారు. దాంతో పాటు బుడ్డోడు కూడా వచ్చాడు దేవుడికి దండం పెట్టుకోవడానికి. స్లీపీ ఫేస్ వేసుకుని ఎలా ఉన్నాడో చూడండి. అయితే షాపింగ్కి నేను, తమ్ముడు, చెల్లి అండ్ మమ్మీ బయలుదేరాము. చూడండి మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీనరీ. చాలా బాగుంది. ఇలాంటి సీనిక్ బ్యూటీస్ చూసిన వెంటనే అలా ఫ్రీజ్ అయిపోతాను. క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఐ లవ్ నేచర్. బై ద వే ఇది అరౌండ్ ఫిబ్రవరిలో తీసిన ఫుటేజ్. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కోసం మా తమ్ముని ఒక 1 hour ముందు నుంచే అడుగుతున్నాం బాబు కోసం. అన్నట్టు టిఫిన్ పెట్టించలే, గంట లేట్ తర్వాత పెట్టించాడు. అదే నల్లచెరువు దగ్గర రోడ్ బాగాలేదని కొంచెం లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బాగుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు భీమవరం వెళ్ళటానికి ఇంకొక 40 minutes పడుతుంది. 30 kilometers అంట. మ్యాప్లో మాత్రం 1 hour చూపిస్తుంది. రోడ్ కొంచెం బాగాలేదనుకుంటా. పెళ్లి కొడుకు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈడే పెళ్లి కొడుకు, మీకు చెప్పలేదు కదా, ఈడే పెళ్లి కొడుకు చెల్లి మాట అక్కడ. ఈడు తోడ పెళ్లి కొడుకు అని చూడు. హాయ్ చెప్పు. ఆడు తోడ పెళ్లి కొడుకు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అందరం కలిసి పెళ్లి కూతురికి గోల్డ్ కొనడానికి వెళ్తున్నాము. అవును, అత్త గోల్డ్ కొనడానికి వెళ్తున్నాం. వీడికి ఇప్పుడు పెళ్లి మేనియా ఉంది మాట. మాట్లాడితే ఫోన్ మెసేజ్లు, కాల్. వీడు పొద్దున్న లేచిన కానీ ఫోను, పడుకునే వరకు ఫోన్. అంతే కదండి, ఇవే కదా మ్యారేజ్ ముందు ఉన్న స్వీట్ మెమరీస్ అన్ని. మ్యారేజ్ తర్వాత అంత చాటింగ్ ఎవరు చెయ్యరు నాకు తెలుసు, ఎందుకంటే ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు కాబట్టి. సో మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు వీళ్ళు. లెట్స్ విష్ దెమ్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మంచిగా గోల్డ్ కలెక్షన్ దొరకాలని కోరుకుంటున్నాను. ఈ చేపల చెరువుల్ని, పొలాల్ని చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయింది కదా మనం భీమవరంకి అయితే ఎంటర్ అయిపోయామని. ఇప్పుడు భీమవరంలో ఉన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి షాపింగ్కి అయితే బయలుదేరుతాం. ఇక్కడ భీమవరంలో అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్క వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. ఎస్పెషల్లీ పందిరి మంచం ఎంత బాగుందో ఒకసారి చూపిద్దామని వీడియో తీసాను. ఎప్పుడో పూర్వకాలంలో చూసాను ఇలాంటి మంచాలు, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ మంచానికి యాక్చువల్లీ నెట్ అంతా వేయలేదు. నెట్ అంతా వేసి ఉంటే ఇంకా బాగుండేది.
మనం గోల్డ్ షాపింగ్కి వెళ్ళే ముందు అక్క దగ్గర ఉన్న కొన్ని మంచి బ్యూటిఫుల్ బీడ్స్ కలెక్షన్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అక్క దగ్గర ఏమైనా సింపుల్ డిజైన్స్ ఉన్నాయేమో చూపించమని అడిగితే అక్క దగ్గర ఉన్న కలెక్షన్ అంతా చూపించారు. ఎవరికైనా బీడ్స్ కలెక్షన్ గోల్డ్తో చేసిన డిజైన్స్ ఇష్టమైతే కనుక ఇది యూస్ఫుల్ అవుతుందని ఇక్కడ చూపిస్తున్నాను. గోల్డ్లో కస్టమైజ్ చేసుకొని డిజైన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఇవన్నీ పర్సనల్గా తనే చేసుకున్నారు. అక్క దగ్గర గోల్డ్ షాప్లో ఎన్ని రకాలు ఉన్నాయో దానికన్నా ఎక్కువ ఉన్నాయి మోడల్స్ కూడా. బీడ్స్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఆల్ టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్క నెక్ పీస్ని డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నారు. కొన్ని ఏమో టెంపుల్ డిజైన్ చేసుకున్నారు, కొన్ని నక్షి బాల్స్తో డిజైన్ చేసుకున్నారు, కొన్ని ఏమో విక్టోరియన్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేశారు, మరి కొన్ని ఏమో సౌత్ సీ పర్ల్స్తో డిజైన్ చేసుకున్నారు, పెద్ద పెద్ద పెండెంట్స్ అండ్ బుట్టలతో. ఇలా చాలా ఉన్నాయి. వాట్ నాట్, కెంపులు, పచ్చలు, పగడాలు, నవరత్నాలు, డైమండ్స్, వాట్ నాట్, యూ నేమ్ ఇట్ షీ విల్ హ్యావ్ ఇట్. అలాగే పచ్చి వర్క్ సెట్, అంకట్ సెట్స్ కూడా డిజైన్ చేసుకున్నారు. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని అన్నీ పెట్టలేదు. యాక్చువల్లీ పవర్ పోవడం వల్ల లైటింగ్ ప్రాపర్గా లేదు. ఉన్న లైటింగ్లో కనిపిస్తుంది హార్డ్లీ 20%. న్యాచురల్గా చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి డైరెక్ట్గా చూస్తే. అక్కడ డిజైన్ చేసుకున్న ఈ నెక్ పీసెస్లో మీకు ఏ నెక్ పీస్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవేమో అక్క రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంగిల్ కలెక్షన్. తన ఇంట్లో ఉంటే ఇవి కూడా బాగున్నాయి అని చెప్పి ఈ వీడియో తీశాను. సో ఇవ్వండి అక్క కలెక్షన్. మీకు ఎలా నచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మన గోల్డ్ షాపింగ్కి అయితే బయలుదేరాం. ఇంకా మనం వచ్చి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము, లంచ్ కూడా చేసేసి ఇప్పుడు గోల్డ్ షాప్కి బయలుదేరుతున్నాము. అక్కడ మోడల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చూడాలని ఎగ్జైటెడ్గా ఉన్నాను. కుదిరితే నేను కూడా మా హస్బెండ్ పాకెట్కి టెండర్ పెడదామని చూస్తున్నాను. సో చూద్దాం మరి. ఈ వారంలో గోల్డ్ షాపింగ్ అంతా కూడా మావుల్లమ్మ టెంపుల్ సరౌండింగ్స్లో ఉంటుంది. మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఏదైనా పెద్ద ఒకేషన్ ఉంటే గోల్డ్ అంతా భీమవరంలోనే పర్చేస్ చేస్తూ ఉంటాము. నేను జనరల్గా గోల్డ్కి ఫేమస్ అయిన ప్లేసెస్ లైక్ హైదరాబాద్, ప్రొద్దుటూరు, చెన్నై, భీమవరం ఇలాంటి ప్లేసెస్లో గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా గోల్డ్ షాప్లోకి అయితే వచ్చేసాము. ఈ షాప్ వచ్చేసి మావుల్లమ్మ జ్యువెలర్స్, మావుల్లమ్మ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది. చాలా నమ్మకమైన షాప్. దీని ఓనర్ ప్రసాద్ గారు. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. మన దగ్గర ఏదన్నా మంచి కలెక్షన్ డిజైన్ ఉంటే కనుక కస్టమైజ్ చేయొచ్చు, చేసిస్తారు మనకి. ఇక్కడ మనకు అనుకున్న బడ్జెట్లో కావాల్సిన విధంగా చేసిస్తారు. షాప్లోకి రాగానే అందరం తలో పక్క వెళ్ళి డిస్ప్లేలో ఏం డిజైన్స్ ఉన్నాయని వీక్షిస్తున్నాము. కొంచెం సెటిల్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ షాపింగ్ విత్ లాంగ్ హారాస్. మేము షాప్కి వెళ్ళే ముందే మాకు ఏమేమి ఐటమ్స్ కావాలి, ఎంతెంత బడ్జెట్లో రావాలి, ఎన్ని గ్రామ్స్లో కావాలి అన్నది ముందే ప్లాన్ చేసుకొని ఫిక్స్ అయ్యి వెళ్ళాము. దాని ప్రకారమే ఇక్కడ చూస్తున్నాము. ఎవరైనా వెడ్డింగ్ కోసం గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నట్లయితే ఎస్పెషల్లీ బ్రైడ్స్, మీకోసం ఒక టిప్ చెప్తాను వినండి. మీరు షాప్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీ దగ్గర లేని ఐటమ్స్ ఏంటో నోట్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఏమేమి కావాలో ఆ డిజైన్స్ అన్నీ ఒకసారి ఇన్స్టాలో కానీ పింట్రెస్ట్లో కానీ చెక్ చేసి చూడండి. చిన్న డిజైన్స్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అలాగే ఎంత బడ్జెట్లో కావాలి, ఎన్ని గ్రామ్స్లో కావాలి అన్నది కూడా ముందే ప్లాన్ చేసుకోండి. దట్ మనం షాప్కి వెళ్ళిన వెంటనే ఆ సేల్స్మెన్కి మనకు కావాల్సిన డిజైన్స్ ఏంటి అనేది ఆ పిక్స్ అన్నీ చూపిస్తే వాళ్ళు ఆ కలెక్షన్ ఆ డిజైన్సే మనకు చూపిస్తారు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం చక్కగా వాటిని ట్రై చేసుకొని షాపింగ్ చేయొచ్చు ఇన్ టైంలోనే. ఇక్కడ మేము చూస్తున్న హారాలు అయితే మినిమం 80 గ్రామ్స్ నుంచి 120 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఇక్కడ చూపించిన కలెక్షన్ అంతా మాకు కావాల్సిన డిజైన్ లాగా లేవు. సో ఇక్కడ ఆలోచిస్తున్నాము మనకు కావాల్సిన డిజైన్ ఆర్డర్ ఇచ్చి చేయించుకుందామా అనేసి. మోర్ ఓవర్ మా దగ్గర ఉన్న డిజైన్స్తో సిమిలర్గా ఉంది మాట ఇక్కడ ఉన్న కలెక్షన్. సో జస్ట్ వీఆర్ థింకింగ్. నెక్స్ట్ నెక్ పీసెస్ చూస్తున్నాము, చౌకర్స్, కంట అన్నీ చూస్తున్నాము. ఇప్పుడు బీడ్స్ జ్యువెలరీ ట్రెండ్లో ఉంది కదా, మేము కూడా అయ్యే చూస్తున్నాము. ఇక్కడ మా చెల్లి ట్రై చేస్తున్న పీస్ వచ్చేసి చాంద్బాలి డిజైన్తో ఉంది. అలాగే ఎంబ్రాయిడ్స్ వచ్చినాయి దానికి.
చాంద్బాలి డిజైన్ అన్నది ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ కదా, అందుకే ఇందులో చూద్దామని చూస్తున్నాము. పీసెస్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ నుంచి 60 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఏది బాగుంటుందా అని పెళ్లి కూతురికి చెక్ చేస్తున్నాము. ఇక్కడ జస్ట్ ఆలోచిస్తున్నాం ఏంటంటే గోల్డ్లో తీసుకుందామా ఇలా బీట్స్లో తీసుకుందామా అని. నెక్స్ట్ తాళీ చైన్స్ చూస్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్, ఏది తీసుకున్నా తీసుకోపోయినా పెళ్లి కూతురికి తాళీ చైన్ అలాగే నల్ల పూసలు తీసుకోవాలి కదా. ఇవి వచ్చేసి 20 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ మధ్యలో చూస్తున్నాము. తాళీ చైన్స్ అండ్ నల్ల పూసల డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. తీసుకున్న వాటిలో ఏం తీసుకున్నాం అనేది వీడియో ఎండింగ్లో చూడండి. మరి ఇంట్లో తమ్ముడు పెళ్ళిన తర్వాత నేను మా చెల్లి షాపింగ్ చేయకుండా ఉంటామా, మీ ఇద్దరం కూడా షాపింగ్ చేసాము. తనేమో బుట్టలు తీసుకుంది, నేనేమో నెక్ పీస్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. అవి కూడా లాస్ట్లో ఉంటాయి, వీడియో ఎండింగ్లో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా. నల్ల పూసలు 10 గ్రామ్స్ నుంచి 20 గ్రామ్స్ మధ్యలో చూసాము. ఇంకా గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఆ షాప్లోనే సిల్వర్ కూడా కొనేసాము. జస్ట్ పూజకు కావాల్సిన మెయిన్ థింగ్స్ అన్నీ ఉంటాయి కదా, కలశం చెంబు, పూజ ఐటమ్స్ మాట, పూజ చేయడానికి కలశం చెంబు, పసుపు కుంకుమ గుత్తి, అగరబత్తి, పన్నీర్ బుడ్డి, సింహాసనము, లక్ష్మీదేవి, గౌరీదేవి, వినాయకుడు, గంట, హారతి ఇచ్చేది, పంచపాత్ర, ఉద్దరిని, అన్నీ ఏం కావాలో అన్నీ కొన్నాము ఇక్కడ. మొత్తానికి మా గోల్డ్ షాపింగ్ అయితే ఎండింగ్కి వచ్చిందండి. ఇక్కడ సైడ్ పెట్టిన పీసెస్ అన్నీ బయటికి తీయించి ఫైనల్ సెలెక్షన్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. పెళ్లి కూతురికి ఏం బాగుంటుంది ఏంటి అన్నది ఇక్కడ ఫైనల్ డిస్కషన్ నడుస్తుంది. ఇది నా దగ్గర ఉన్న ఓల్డ్ ఎంబ్రాయిల్ నెక్లెస్ అండి. ఇది జనరల్గా మీరు చూసే ఉంటారు ఈ డిజైన్, ఈ ప్యాటర్న్ తీసుకొని ఆల్మోస్ట్ 5 years అవుతుంది. నాకు ఇంక ఇలా వేసుకొని బోర్ కొట్టేసింది, దీన్ని ఏమన్నా ఆల్టర్ చేద్దామని తీసుకొచ్చాను. సో షాప్ పర్సన్తో డిస్కస్ చేస్తున్నాను ఏం బీట్స్ వేస్తే బాగుంటుందని. నాకు ఒక ఐడియా ఉంది, ఆయనతో డిస్కస్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా వేసుకొని బోర్ కొడితే కనుక తప్పకుండా ఆల్టర్ చేయండి. చాలా తక్కువ అమౌంట్లోనే మంచి లుక్, కొత్త లుక్ వస్తుంది. నేను చేయించుకుంది ఇప్పుడు మీరు చూద్దరు. కానీ ఇదిగోండి చూడండి, నా న్యూ నెక్లెస్ ఇదే. పాత బోరింగ్ నెక్లెస్ని ఆల్టర్ చేస్తే బీట్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా వాళ్ళందరూ కూడా ఇదే చాలా బాగుంది అన్నారు, వేసుకుంటే కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ పెళ్లి కూతురికి అయితే ఈ కలెక్షన్ అంతా తీసుకున్నామండి ఈ షాప్లో. ఇక్కడ వచ్చేసి నెక్ పీస్, ఇయర్ రింగ్స్, తాళీ చైన్, నల్ల పూసలు, నవరత్న లాకెట్తో పర్ల్ సెట్, తమ్ముడికి చైన్. పెళ్లి కూతురు తీసుకున్న చాంద్బాలి నెక్లెస్ నాకు కూడా బాగా నచ్చింది, వేసుకుంటే కూడా చాలా బాగుంది రిచ్గా. కూడా అందులో కొన్ని చేంజెస్, బీడ్స్ అవి అండ్ చాంద్బాలి కూడా చేంజ్ చేసుకొని చేయించుకున్నాను ఆర్డర్ ఇచ్చి. ఇదిగోండి ఇదే నెక్లెస్, చూడండి ఎంత బాగుందో పెట్టుకుంటే. మా తమ్ముడు పెళ్ళిలోనే ఫస్ట్ టైం స్టైల్ చేశాను, వేసుకుంటే చాలా బాగుంది. ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చి చేయించుకోవాలనుకుంటే కనుక వీటి డీటెయిల్స్ కావాలంటే ఎన్ని గ్రామ్స్ పడ్డాయి ఏంటి అని నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కాంటెంట్ని లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. స్టే హెల్తీ, బీ హ్యాపీ. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ మరో మంచిలో కలుద్దాం. బాయ్ అండి.